ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. సజీవుడైన దేవుడు మనలను సజీవులుగా ఉంచుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు శుక్రవారము అనేక స్థలాలలో, గృహాలలో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస దీక్షతో, ప్రార్థనలు, యాచనలతో గడుపుచున్న అనేకులు దేవుని నామములో బలపరచబడుతున్నటువంటి ప్రజల ఎడల దేవుడు మహిమపరచబడువాడు అన్న విషయాన్ని దేవుని రాయబారిగా నేను మీకు తెలియచేస్తున్నాను. సాధారణంగా మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థన చాలా అవసరము. అలాగే ప్రార్థనతో పాటు విశ్వాసము కూడా చాలా అవసరం. ప్రార్థన, విశ్వాసముతో పాటు ఉపవాసం. ఈరోజు నేటి దినాలలో అనేక మంది ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపవాస ప్రార్థన, ఉపవాస దీక్ష, అది దాని యొక్క ప్రభావము, శక్తి గొప్పది. కనుక దేవుని ప్రజలైన మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసము, ప్రార్థన, ఈ రెండు గొప్పగా ప్రభావితం చేసేటువంటి కార్యాలు అని చెప్పుటలో సందేహం లేదు. కనుక మన యొక్క దృష్టికి రెండు నేత్రాలు ఎంత ప్రాముఖ్యమో, అలాగే ప్రార్థన, ఉపవాసము అంత ప్రాముఖ్యమై ఉన్నదన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ఈ దినము ప్రత్యేకముగా ఉపవాసం యొక్క నిర్వచనము, ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని నేను మీ ముందు ప్రస్తావించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక చాలామంది ఆనవాయితీగా, అలవాటు ప్రకారంగా ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. అయితే ఉద్దేశము లేకుండా ఉపవాసము చేయుట, అది ఎటువంటి అర్థం అనేది రాదు. కనుక ఒక ఉద్దేశంతో ప్రభు సన్నిధిలో మనము ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ మనము గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడువాడు, మనల్ని బలపరుచువాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఉపవాసము, ప్రార్థన అనేది దేవునిపై కేంద్రీకృతం చేయటానికి, దేవుని వైపు మనలను కేంద్రీకృతము చేసి మనలను స్థిరపరచటానికి ఈ ఉపవాసము, ప్రార్థన చాలా బలముగా పనిచేస్తుంది అని చెప్పుటలో సందేహం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది వారు ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ గొప్ప కార్యాలను వారి జీవితాలలో అనుభవించారు, చూచారు. అలాగే అనేక శత్రు సమూహములను కూడా వారు జయించగలిగారు. ఈనేటి దినాల్లో ఉపవాసాన్ని, ప్రార్థనను ఈరోజు చాలామంది స్వార్థపూరితమైనటువంటి పద్ధతులుగా చేస్తున్నారు. వారి గృహంలో ఇది కావాలని, గృహస్థు సభ్యులకు ఇది జరగాలని, ఇలాంటి మూఢనమ్మకాలతో ఉపవాస దీక్షలు చేసేవారు ఉన్నారు. ఈరోజు లోకానుసారమైనటువంటి లబ్ధిని, లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని యొక్క నామాన్ని ఉపయోగించరాదు. దేవుని యొక్క నామములో ఉపవాసము, ప్రార్థన చేయరాదు. ఉపవాసము, ప్రార్థన అది కేవలము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచటానికే తప్ప లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందటానికి ఉపవాసము, ప్రార్థన అనేది ఉపయోగించరాదు. దాని వలన ఎటువంటి ఉపయోగం అనేది, లాభం అనేది లేదు అన్న విషయం బైబిల్ నొక్కి చెప్తుంది. అందుకే యేసు ప్రభువారు ఉపవాసం ఉంటున్నటువంటి ప్రజలను చూచి దేవుడు ఏమన్నాడంటే, మీరు వేషధారుల వలె ఉపవాసం చేయకండి, మేము ఉపవాసం ఉన్నాము కదా అని అనేకులకు మీరు ప్రత్యక్షపరచుకో అవసరం లేదు.
నీ పరలోకమందున్న తండ్రి రహస్యంగా ఉన్నవాడు గనుక మీరును కూడా ఆయనకు రహస్యముగా మీ ఉపవాసాలను, మీ దీక్షలను, మీ ప్రార్థనలు, యాచనలు చేయండి అని దేవుడు యేసు ప్రభు వారు సూచించారు. కనుక ఈరోజు ఈ ఉపవాసము, ప్రార్థన యొక్క సారాంశాన్ని, అలాగే ఉద్దేశాన్ని నేను మీకు స్పష్టంగా తెలియచేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక ఉపవాసము అనగా విధేయత, దేవునికి విధేయత. ఫాస్టింగ్ మీన్స్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. అంతరంగములో దేవునికి విరోధంగా పనులు చేస్తూ నేను ఉపవాసం ఉన్నాను అంటే అది దేవుని దృష్టిలో చల్లని ఉపవాసం, అది దేవుని దృష్టిలో ఏమాత్రం అంగీకారము కాదు. కనుక ఉపవాసము చేస్తున్నావు అంటే సంపూర్ణముగా నీవు దేవునికి విధేయుడివై, సంపూర్ణంగా నీవు దేవునికి లోబడిన వాడుగా ఉండాలన్న విషయాన్ని నేను దేవుని రాయబారిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే ప్రార్థన, ఉపవాసం అనగా దేవునికి విధేయత చూపడం. రెండవది ప్రార్థన అనగా దేవుని యొక్క గుణమును నువ్వు పొందుకోవడం, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి రావడం, లేక దేవుని స్వభావములో నీవు రూపొందించబడడం. కనుక ఉపవాసం అనేది దేవునికి విధేయత, ప్రార్థించడం అనగా ఆయన స్వభావాన్ని నీవు పొందుటకు ప్రయత్నం చేయడము, ఆయన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండుటకు నీవు దేవునితో మాట్లాడుచున్నావు అన్న విషయాన్ని గ్రహించాలి. విధేయత అనగా సాక్రిఫైస్, త్యాగముతో కూడినది. కనుక దేవునికి త్యాగముతో కూడిన విధేయత కావాలి. ఇకపోతే ప్రార్థన అంటే మనలను మనము సబ్మిసివ్ చేసుకోవడం, మనలను మనం దేవునికి అర్పించుకోవడం, సమస్తము కూడా సరెండర్ అవర్ సెల్ఫ్, మనలను మనము సమర్పించుకొని ఏది కూడా మనము దేవునికి విరోధముగా దేవుని పైన మనము చేయటానికి లేదు, సమస్తము ఆయనకి స్వాధీనంలోకి అప్పగించాలి. కనుక ఉపవాసం అనగా విధేయత, ప్రార్థన అనగా ఆయన యొక్క స్వభావాన్ని మనము పొందుకొనుట. కనుక ఉపవాసము, విధేయత అది త్యాగముతో కూడినది. కనుక ప్రార్థన అనేది సబ్మిసివ్ టు గాడ్, దేవునికి నిన్ను నీవు అర్పించుకోవడం, సమర్పించుకోవడం అన్న విషయాన్ని దేవుని యొక్క రాయబారిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీ యొక్క దృష్టిని ఇంకా కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉపవాసము యొక్క నిర్వచనాలు, ఉపవాసము యొక్క ప్రార్థన యొక్క భావాలు నేను 5 విషయాలు నేను మీ ముందు ప్రస్తావించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక ఉపవాసము అనేది దేవుని దృష్టిని నీ వైపు మళ్లించడమే. ఉపవాసము అనగా దేవుని యొక్క దృష్టిని నీ వైపు కేంద్రీకృతం చేయడం, నీ దృష్టి దేవుని మీద ఫోకస్ చేయడం, ఆయనపై నువ్వు పెట్టడమే నీ దృష్టి అని అర్థం. ఈరోజు లోకానుసారంగా లోకంలో మాకు ఇవి కావాలి, అవి కావాలి, వారు అలాగ లబ్ధి పొందారు, వాళ్ళు అలాగ లాభం పొందారు, వారు ఈ విధంగా లాభం పొందారు కనుక నేను కూడా ఉపవాసం ఉండి వారి వలె నేను కూడా లాభం పొందుతాను, లబ్ధి పొందుతాను అనేటువంటి ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసాన్ని ఉపయోగిస్తే అది దేవుడు అంగీకరించువాడు కాదు. కనుక నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ యొక్క క్రియలన్నీ కూడా దేవునికి స్వాధీనంలో ఉంచి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొని విధేయత, వాక్యము ఎడల విధేయత, దేవుని చిత్తానికి విధేయత, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు విధేయత చూపించుకోవడం, అంతరంగంలో నిన్ను నీవు దేవునికి విధేయత చూపించడం, మనస్సుతో నువ్వు దేవునికి విధేయత చూపించడం, వాక్యానికి విధేయత చూపించడం, ఇలాంటి విధేయత నీకు ఎప్పుడైతే పరిపూర్ణంగా కలిగి ఉంటుందో అప్పుడు నీ ఉపవాసము అంగీకరించబడుతుంది, నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేర్చబడుతుంది అన్న విషయాన్ని దేవుని రాయబారిగా నేను మీకు తెలియచేస్తున్నాను. మొట్టమొదటిగా ఉపవాసము, ప్రార్థన దేవుని యొక్క స్వరమును వినుటకు సహాయపడుతుంది. విధేయత కలిగి ఆయన స్వభావాన్ని నీవు పొందుకోవడానికి త్యాగము కలిగి నిన్ను నీవు అర్పించుకున్నప్పుడు ఈ ఉపవాసము, ప్రార్థన దేవుని యొక్క స్వరము వినుటకు సహాయం పడుతుంది. ఈరోజు ఉపవాస దీక్షలో ఉన్నవారు, ప్రార్థిస్తున్నవారు కేవలం లోకానుసారమైన లబ్ధి పొందడానికి కాదు,
దేవుని స్వరమును వినుటకు నీవు ఉపవాసమును ప్రార్థించుచున్నావు అన్న విషయాన్ని గ్రహించాలి. ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కెన్ హెల్ప్ us టు హియర్ ఫ్రమ్ గాడ్. నీవు దేవుని యొద్ద నుండి వినుటకు మాత్రమే నీ యొక్క ఉపవాసము, నీ ప్రార్థన సహాయం చేస్తుంది. నేటి దినాలలో దేవుని యొక్క స్వరమును వినకుండా, దేవుని స్వరమును లోబడకుండా, దేవుని స్వరమును గ్రహించకుండా నీవు చేసే ఉపవాసము, ప్రార్థన అది ఆచార ప్రకారంగా, సాంప్రదాయ ప్రకారంగా ఉండేదే తప్ప అది దేవుని చిత్తానుసారముగా ఉండేది కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ఉపవాసము దేవుని యొక్క స్వరమును వినుటకు అది ఉపయోగపడుతుంది. కనుక మన ఉపవాసం యథార్థమైనప్పుడు, మన ప్రార్థన యథార్థమైనప్పుడు, మన యొక్క ఉపవాసము విధేయతగా, ఒబీడియన్స్గా ఉన్నప్పుడు, మన యొక్క ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు మనము దేవుని స్వరమును వినగలుగుతాము. మోషే దేవుని స్వరాన్ని వినగలిగాడు, అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ప్రియులారా, యేసు ప్రభువారు తన యొక్క పరిచర్యలో అతను ఉపవాసము ప్రార్థించినప్పుడు అనుదినము తండ్రి యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఈరోజు నీవు చేసే ఉపవాసము మానవుని స్వరం కాదు. ఈరోజు నువ్వు చేసే ఉపవాసము లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు, లోకానుసారమైనటువంటి లబ్ధియో, ఆ సహాయాలు లేక లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ నీవు చేసేటువంటి ఉపవాసము, ప్రార్థన దేవుని యొక్క స్వరమును వినుటకు మాత్రమే అది ఉపయోగించబడుతుంది. కనుక ఈరోజు నువ్వు చేసే ఉపవాసములో, ఈరోజు నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలో నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని వినలేకపోతే నీవు చేసే ఉపవాసము, నువ్వు చేసే ప్రార్థన అది వ్యర్థము. నువ్వు చేస్తే యథార్థంగా దేవునికి ఉపవాసం చేయి, ప్రార్థించినప్పుడు యథార్థంగా చేయి. నీవు చేసే ఉపవాసము, ప్రార్థన వలన దేవుని స్వరమును వినాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉపవాసముతోను ప్రార్థనతో ఉంటావో నీవు దేవుని స్వరాన్ని వినగలగాలి. ఆ దేవుని స్వరము వింటున్నప్పుడే నీకు సమాధానం, ఆ వింటున్న ఆ సమాధానములోనే నీకు ఆశీర్వాదం, గొప్ప సంతృప్తి. యెహోషువపాతు తన యొక్క ఉపవాస దీక్షలో, ప్రార్థన దీక్షలో ఆయన ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు. విజయముతో కూడినటువంటి దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈరోజు శుక్రవారం కదా ఉపవాసం ఉండాలి అనేటువంటి ఆనవాయితీ, ఆచారాలు ఈరోజు ఎంతో మంది కొనసాగిస్తున్నారు. నేను 7 రోజులు ఉపవాసం ఉంటే నాకు ఇది జరుగుతుంది అనే మూఢనమ్మకం, నేను 14 రోజులు ఉపవాసం ఉంటే నాకు ఇది జరుగుతుంది అనేటువంటి మూఢనమ్మకం. ఈరోజు అన్యుల వలె కూడా క్రైస్తవులు మూఢనమ్మకాలతోనూ ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపవాసము, ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే దేవుని స్వరమును వినగలగాలి. ఆయన స్వరమును వినగలిగినప్పుడు నువ్వు శక్తి నొందుతావు, నువ్వు బలపరచబడతావు, నువ్వు ధైర్యపరచబడతావు, నీవు దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడతావు. లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కాక పరలోక సంబంధమైన ఆశీర్వాదాల ఎడల నిన్ను నీవు విశ్వసించబడి, నిరీక్షించబడి, ఆయన సన్నిధిలో నీవు ఉజ్జీవింపబడి, నీవు దేవుని స్వరాన్ని విన్న విధంగా నీవు బలపరచబడి ఇతరులను బలపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. కనుక ఉపవాసము, ప్రార్థన దేవుని యొక్క స్వరమును వినుటకు సహాయపడుతుంది. రెండవదిగా, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ క్యాన్ రివీల్ అవర్ హిడెన్ సిన్. రెండవదిగా, ఉపవాసము, ప్రార్థన చేస్తున్నటువంటి వారి యొక్క రహస్య పాపములు దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు ఎంతో మంది దేవుని ప్రజలు ఉపవాస దీక్షలు చేస్తున్నారు, కానీ వారి యొక్క అంతరంగ పాపాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. దేవునికి విరోధమైనటువంటి పాపము, దేవునికి ఇష్టము లేనటువంటి హేయమైన కార్యాలు వారి అంతరంగములో, వారి జీవితాలలో కొనసాగిస్తూ పైకి మాత్రం ఉపవాసము, ప్రార్థన చేసేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిజమైన ఉపవాసము, ప్రార్థన మన వ్యక్తిగత అంతరంగ పాపములను బయలుపరుస్తుంది. ఈరోజు నిజంగా నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నీ యొక్క అతిక్రమములు, నీ దోషములు, నీ మలినములు, నీ అపవిత్రత, నీవు దేవునికి లోబడకుండుట, వ్యతిరేకముగా ఉండుట, వాక్యానికి విరోధంగా ఉండుట, సహోదరులకు విరోధంగా ఉండుట, ఇరుగు పొరుగు వారికి విరోధంగా ఉండుట, నీవు దేవుని సన్నిధిలో నీవు నిజమైన ఉపవాస ప్రార్థనకు కూర్చున్నప్పుడు దేవుడు నీవు లోకానుసారంగా ఏ విధంగా జీవిస్తున్నావో, నీవు వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి, దేవుని సన్నిధిలో దేవునికి ఏ విధంగా ఉన్నావో దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బయలుపరచువాడు. He reveals your hidden sin. Your real fasting and prayer
రివీల్స్ యువర్ హిడెన్ సిన్. అంతరంగ రహస్య పాపాలను నీ యొక్క నిజమైన ఉపవాసము ప్రార్థన బయలుపరుస్తుంది. ఎందుకంటే అది ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, పశ్చాత్తాపడటానికి ఆ ఉపవాసము ప్రార్థన ఉపయోగపడుతుంది. నినేవే ప్రజలు ఉపవాసముతో ప్రార్థన చేశారు. వారి యొక్క అంతరంగంలో ఉన్న పాపాలను ఒప్పింపజేసింది. నిజమైన ఉపవాసము ప్రార్థన మనుషుని యొక్క అంతరంగ పాపములను ఒప్పింపజేస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఎ ప్యాషన్, లైక్ ఆచార ప్రకారంగా చేసే ఉపవాసం కాదండి. మూఢనమ్మకాలతో చేసే ఉపవాసం అది దేవుడు అంగీకరించేవాడు కాదు. శుక్రవారం వచ్చింది కనుక నేను ఉపవాసం ఉండాలి, శనివారం వచ్చింది కదా నేను ఉపవాసం ఉండాలి, లెంట్ డేస్ వచ్చాయి కనుక నేను ఉపవాసం ఉండాలి. ఇలాంటి ఉపవాసాలు దేవుడు లక్ష్య పెట్టువాడు కాదు. ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ గాడ్. నీ ఉపవాస ప్రార్థన దేవునిపై కేంద్రీకృతం చేయాలి. దేవుడు నీ యందు దృష్టి కలిగించాలి. ఆయన దృష్టిని నీ వైపు మళ్లించాలి. అంటే నీవు చేసే ప్రార్థన ఉపవాసము యథార్థమై ఉన్నది. ఈరోజు ఎంతోమంది ఉపవాసం అనే పేరుతో ఏమండి కడుపు నిండా తినేసి నేను ఉపవాసం ఉన్నా అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. ఉపవాసం అని చెప్పి టిఫిన్లు తినేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఉపవాసం అనగా నీ యొక్క శరీరాన్ని సుఖపెట్టేదాన్ని విసర్జించి వాటిని ఉపసంహరించుకొని నీవు దేవుని సన్నిధిలో నివాసం ఉండుటియే ఉపవాసం. అది నిద్ర కానివ్వండి, ఆహారం కానివ్వండి. నీ దేహాన్ని సుఖపెట్టే వాటిని ఉపసంహరించుకొని దేవుని సన్నిధిలో నివాసం ఉండుటియే ఉపవాసము అన్నది దేవుని యొక్క వాక్యము మనకు మంచి నిర్వచనం ఇస్తుంది. కనుక ఈరోజు ఉపవాస దీక్షలు మనుషులను బట్టియో ఆచారాలను బట్టియో నీవు ఉపవాసాలు చేసేది అది దేవుని దృష్టిలో అంగీకారమైనది కాదు. నువ్వు చేసే ఉపవాసము అది దేవునికి విధేయత కలిగినది గాను, దేవునికి ప్రియులరా నీవు సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకునేవారిగా ఉంటేనే తప్ప ఆ ఉపవాసము దేవుని దృష్టిలో అంగీకరించబడదు. కనుక మొట్టమొదటిగా ఉపవాసము ప్రార్థన దేవుని యొక్క స్వరమును వినుటకు సహాయం చేస్తుంది. రెండవది ఉపవాసము ప్రార్థన నీలో ఉన్న రహస్యమైన పాపాన్ని బయలుపరుస్తుంది. మూడవదిగా మనం నేర్చుకోబోతున్నాం. మూడవదిగా ఉపవాసము ప్రార్థన, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కెన్ స్ట్రెంథెన్ ఇంటిమసీ విత్ గాడ్. ఉపవాసము ప్రార్థన మనలను దేవునికి మరి సన్నిహితంగా ఉండుటకు బలపరుస్తుంది. ఈరోజు దేవునితో సన్నిహితంగా, ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో సన్నిహితంగా ఉండుటకు బలపరిచే ఉపవాస ప్రార్థన ఈరోజు ఎంతమంది చేయగలుగుతున్నారు? ఉపవాస ప్రార్థనతో నేను చేసేసానని మనల్ని బలపరుచుకోవడం కాదు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం ఏంటంటే దేవునితో నీవు సన్నిహితాన్ని బలపరుస్తుంది. ఆ సన్నిహితాన్ని, ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని ఇంకనూ కూడా దృఢపరుస్తుంది. So when you do fast and pray, that your relation with God should be built up. నీవు చేసే ప్రార్థన ఉపవాసము దేవునితో ఉన్న ఇంటిమసీని స్ట్రెంథన్ చేసే విధంగా ఉండాలి. ఈరోజు మనుషులు చేసే ఉపవాస దీక్షలు పైకి నేను ఉపవాసం ఉన్నానని ముఖాన్ని వికారం చేసుకోవడమో, లేకపోతే తలను బట్టో, ఈరోజు ఆకారాన్ని బట్టో, అలంకరణ బట్టో ఈరోజు మనుషులకు చూపించుకునేవారు ఎంతోమంది ఉన్నారు. నీ ఉపవాసం దేవుడైన యెహోవాకు, తండ్రి అయిన దేవునికి నువ్వు తెలియపరచాలి. కనుక ఉపవాసం అనేది దేవునికి నీకును ఉన్నటువంటి ఆ సన్నిహితాన్ని బలపరిచేటట్టుగా ఉండాలి. అంతేగాని అది అనేకులను ప్రియులరా విసిగించేటట్టుగాను, లేకపోతే నీ యొక్క భక్తిని ఆహ్లాదంగా నీ యొక్క భక్తిని ప్రత్యక్షపరచుకోవడానికి అది కాదు అన్న విషయాన్ని నేను దేవుని రాయబారిగా నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ఉపవాసము ప్రార్థన దేవుని స్వరమును వినుటకు సహాయం చేస్తుంది. రెండవది ఉపవాసము ప్రార్థన దేవుని యొక్క నీలో ఉన్నటువంటి రహస్య పాపాలను బయలుపరుస్తుంది. మూడవది ఉపవాసము ప్రార్థన దేవునితో నీకు దగ్గర సన్నిహిత సంబంధాన్ని బలపరుస్తుంది. ఇకపోతే నాలుగవదిగా మనం నేర్చుకోబోతున్నాం. నాలుగవదిగా ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కెన్ టీచ్ us టు ప్రే విత్ ద రైట్ మోటివ్. ఉపవాసము ప్రార్థన మనలను
సరి అయిన ఆలోచన చెప్పున ప్రార్థించుటకు మనలను నడిపిస్తుంది. ఈరోజు ఉపవాసంతోనూ ప్రార్థనతో ఉన్నవారు అందరూ కూడా పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి విన్నపాలు దేవునికి తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఎంతో మంది అలాంటి వారు ఉన్నారు. వారి సొంత ఉద్దేశాలు దేవునికి తెలియజేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి ఆలోచన. దేవునికి విన్నపాలు అయితే తెలియచేస్తున్నారు. అనేక విన్నపాలు ఉన్నాయి పెండింగ్లో. అడిగిన విన్నపాలను పోరాటం చేసి సంపాదించుకునేటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? ఈరోజు నిజమైన ఉపవాస ప్రార్థన, నీవు దేవునిని ఏది అడగాలో, ఏది పొందుకోవాలో సరి అయినటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తాడు. సమస్తాన్ని కూడా ఉపవాస ప్రార్థనలో పెట్టి దేవుడిని అడుగుతున్నానులే దేవుడు ఇస్తాడు అంటే నో, నెవర్. నాకు సహోదరి చెప్పింది, అయ్యా నా తల పొడవుగా పెరుగుటకు ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి అని. ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? యువర్ ఓన్ రైట్ మోటివ్స్, నీ సొంత ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చమని ఉపవాసాన్ని, ప్రార్థనని నువ్వు ఉపయోగిస్తే అది దేవుని దృష్టిలో అంగీకరించబడదు. మరొక సహోదరుడు అన్నాడు, అయ్యా నేను ఇప్పటికే 2 ఎకరాల పొలం కలిగి ఉన్నాను, ఇంకొక 3 ఎకరాల పొలం కొనడానికి నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని. లోకానుసారమైన లబ్ధి కొరకు ఉపవాస ప్రార్థన ఉపయోగించడం అది దేవుని చిత్తానుసారమైనది కాదు. యేసు ప్రభువారు తన పరిచర్య తండ్రి చిత్తానుసారంగా చేయుటకు మాత్రమే ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. మోషే సీనాయి పర్వతంకు వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుని రావడానికి, ఆయన దేవునితో మాట్లాడడానికి ఆజ్ఞలు తీసుకొని రావడానికి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క కార్యాన్ని బయలుపరచుటకు, దేవుని కార్యాన్ని చేయుటకు, దేవుని కార్యాన్ని అనుభవించుటకు, దేవుని కార్యాన్ని ఈరోజు ప్రత్యక్షంగా అనేకులు చూచి అది దైవ కార్యమని గ్రహించుటకును మనము దేవుని సన్నిధిలో ఉపవాసము ప్రార్థన చేయాలే తప్ప మన సొంత ఉద్దేశాలను, మన సొంత లబ్ధిని, మన సొంత ఆశీర్వాదాలకు కాదు ఉపవాసం ప్రార్థన. దేవుని బిడ్డలైన వారు గ్రహించాలి. ఈ మాటలు వీక్షిస్తున్న నా సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఉపవాస ప్రార్థన రైట్ మోటివ్తో నువ్వు చేయకపోతే ఇప్పటికైనా పరిశుద్ధాత్మ ద్వారా ఒక సరి అయిన ఆలోచన నడిపింపుతో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన అడుగు. ఈరోజు నీ సొంత లబ్ధి కొరకు ఉపవాస ప్రార్థన చేయడం అది దేవుని దృష్టిలో దేవుని చిత్తం కాదు. యేసు ప్రభు వారు తండ్రి చిత్తము జరిగించాలి అని ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు ఎంతమంది మీ సొంత ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు? బలవంతంగా దేవుణ్ణి అడుగుతున్నారు అది జరగాలి అని. నీ సొంత ఆలోచన, నీ సొంత ఉద్దేశం జరగాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? అది స్వార్థపూరితమైనది. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దానిని బట్టి ఏదైనా సమస్య వస్తే ఇక దేవుడు దానికి బాధ్యుడు కాదు. గ్రహించాలి. అందుకే దేవుడు ఇచ్చినంత వరకు మనం కనిపెట్టాలే కానీ మన సొంత ఉద్దేశంతో దేవుణ్ణి అడిగినప్పుడు అది అడిగి దేవుని దగ్గర పొందుకున్న తర్వాత ఆ పొందుకున్న దాన్ని బట్టి సమస్య వస్తే అది దేవుడు బాధ్యుడు కాదు. ఎందుకంటే అది నువ్వు అడిగి పొందుకున్నావు గనుక. అందుకే ఈరోజు దేవుని ప్రజలైన నేర్చుకోవాలి. ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు అది తండ్రి చిత్తానికి విరోధంగా ఉందా, తండ్రి చిత్తానుసారంగా ఉందా? అది దేవుని చిత్తానుసారంగా ఉంటే అది వద్దు ప్రభువా, అది నీ చిత్తానుసారంగా ఉంటే నాకు కావాలి, కానీ నా చిత్తానుసారంగా నా ఇష్ట ప్రకారంగా ఉంటే అది నాకు వద్దు అని నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేర్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు రైట్ డైరెక్షన్ ఇస్తాడు. ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ దేవుణ్ణి అడగాలో ఒక రైట్ మోటివ్ని దేవుడు ఇస్తాడు. కనుక ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ క్యాన్ టీచ్ us. ఉపవాసము ప్రార్థన మనకు ఉపదేశిస్తుంది ఎలాంటివి దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి అని. ఎంతోమంది క్రైస్తవులు దేవుని దగ్గర ఎలాగా అడిగి పొందుకోవాలో వారు ఉపదేశించబడలేకపోతున్నారు. వారు సొంత మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది పొందుకోవాలనుకుంటున్నావు దానిని దేవుని సన్నిధిలో పెట్టు. అది దేవుని చిత్తమా కాదా? ప్రభు ఇది నీ చిత్తం అయితే జరిగించమని నువ్వు దేవుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రేరేపించబడి అడిగినప్పుడు నా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన నీతో మాట్లాడుతాడు. ఇది నా చిత్తం కాదని తెలియచేస్తాడు, లేక ఆయన చిత్తమని తెలియచేస్తాడు. అది నువ్వు పొందకముందే నువ్వు విశ్వసించటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ హు ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ దిస్.
ఇలాంటి సమస్యలతో అనేక మంది క్రైస్తవులు పోరాడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఇవ్వకపోతే దేవుడు లేడని ఈరోజు చెప్పి వారి యొక్క ఉపవాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి వారు మళ్ళా తిరిగి యథావిధిగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. యువర్ ఓన్ మోటివేషన్ కెనాట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. నీ సొంత ఉద్దేశం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. బట్ గాడ్స్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. దేవుని చిత్తమే నీ కోరికను తీరుస్తుంది తప్ప నీ యొక్క కోరికను దేవుని చిత్తానుసారంగా తీర్చమని అడగడం అది వాక్యానుసారమైన విరోధమైనది, దేవుని చిత్తానికి విరోధమైనదన్న విషయాన్ని దేవుని ప్రజలు గ్రహించాలి. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కెన్ టీచ్ us how to pray with the right motives. సరి అయినది అడగడం. నీ భాగస్వామి గురించి దేవుని సన్నిధిలో అడగాలి. ఇప్పటి నుంచే నీ చదువుల గురించి అడగాలి. యవన బిడ్డలు మీకు ఇష్టమైన వాటిని దేవుని సన్నిధిలో అడిగితే కాదు, ఏది వాస్తవమో, ఏది ఉత్తమమో, ఏది రైట్దో, ఏది రాంగో దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకోవడం చాలా అవసరమైనది. ఈరోజు ఎంతో మంది యువకులు ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ఎంతో మంది తల్లులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ, మీ సొంత ఉద్దేశాలను పెట్టి దేవుణ్ణి అడగడం అది దేవుని చిత్తం కాదు. కనుక నీ నిజమైన ఉపవాసము ప్రార్థన నేర్పిస్తుంది ఏంటంటే, ఉపదేశిస్తుంది ఏంటంటే, దేవునిని సరి అయిన డైరెక్షన్లో ఏది అది అవసరమో అది అడుగుటకే నేర్పిస్తుంది. కనుక దేవుని ప్రజలు దేవునిని అడిగే ముందు మొదట ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రభువా, ఏది అడగాలో ఏది అడగకూడదో, ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా దేవుని సన్నిధిలో నేర్చుకొని మనము అడగడం అనేది అది దైవానుసారమైనది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పరిచర్యలో ఏది అడగాలో ఏది అడగకూడదో ఆయన ఆలోచించి గ్రహించి తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి చేశాడే తప్ప ఆయన సొంతంగా ఏది పడితే అదే అడగలేదు కదా. ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. ఈరోజు మనము ఉపవాసము ప్రార్థన చేస్తున్నామంటే ఆయన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. We have to have the same attitude of Jesus Christ. ప్రభు వారి యొక్క స్వభావాన్ని కలిగి ఉండిటియే ప్రార్థన చేయడం. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? టుడే వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ ప్రేయర్? నీ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? యాజ్ ఎ క్రిస్టియన్ you should have the intention of praying that you should have always the God's nature. దేవుని యొక్క స్వభావం నీలో ఉండేటట్టుగానే నువ్వు దేవుణ్ణి అడగాలే తప్ప నీ సొంత స్వభావాన్ని, నీ సొంత ఆలోచనలు నెరవేర్చడానికి కాదు నువ్వు ప్రార్థన. అందుకే యేసు ప్రభువారు ఆ సద్దుకేయులకు, శాస్త్రులకు చెప్పాడు, మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్నారు, వేషధారుల వల్లే మీరు ఉపవాసం ఉంటున్నారు, మీ వేషధారణ దేవునికి అంగీకారము కాదు, మారు మనసు పొందండి. యు హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. కనుక మన ఉపవాస ప్రార్థన దేవుని స్వరమును వినుటకు సహాయం చేస్తుంది. రెండవది, ఉపవాస ప్రార్థన మనలో ఉన్నటువంటి అంతరంగ వ్యక్తిగత పాపాన్ని బయలుపరుస్తుంది. మూడవది, ఉపవాస ప్రార్థన దేవునితో ఉన్న సన్నిహితాన్ని బలపరుస్తుంది. నిజమైన ఉపవాస ప్రార్థన మనకు ఉపదేశిస్తుంది ఏమనగా, మనము దేనిని దేవుణ్ణి అడగాలి అన్నది సరి అయిన ఆలోచనతో దేవుణ్ణి అడుగుటకు ఉపదేశిస్తుంది. ఇకపోతే ఐదవది, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ బిల్డ్ అవర్ ఫెయిత్. ఉపవాసము ప్రార్థన మనము దేవుని ఎడల విశ్వాసాన్ని కట్టింపజేస్తుంది, ఆ విశ్వాసము చేత కట్టబడడానికి నేర్పిస్తుంది. టుడే వీ హ్యావ్ టు ఎర్న్ ద ఫెయిత్ దట్ ఇన్ గాడ్. దేవుని ఎడల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మన ఉపవాస ప్రార్థన ద్వారా కట్టబడాలి. ఇసుక పునాది మీద కట్టబడేటువంటి గృహంలాగా ఉండకూడదు మన యొక్క విశ్వాసం. మన విశ్వాసం బండ మీద కట్టబడినట్లుగా ఉండాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు సంఘాలలో మనం చూస్తున్నాం, వారి యొక్క విశ్వాస జీవితాలు గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టు వలె ఉంటుంది. పరిస్థితులు వచ్చినప్పుడు భయము, పిరికితనము, ఆందోళన, కలవరంతో బ్రతికేవారు ఉన్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ వారు ఆ ప్రయాణంలో బలమైనటువంటి గాలిని, తుఫాన్ని ఎదుర్కొంటున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఒక విశ్రాంతిని తీసుకున్నారు. ఆ యొక్క బోట్లో, ఆ పడవలో వెంటనే ప్రభువుని లేపుతున్నారు. అయ్యా ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని యేసు ప్రభువుని లేపినప్పుడు యేసు ప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా
ఎంతకాలం మీతో నేను ఉండాలి? మీరు నా మాటలు వింటున్నారు కదా, నా యొక్క కార్యాలు చూచారు కదా, నేను మీతోనే ఉన్నాను కదా, మీరు నాతోనే ఉన్నారు కదా, ఏమైంది మీ విశ్వాసం అని వారిని గద్దించి గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ప్రియులారా, ఈరోజు మనము విశ్వాసములో ఎదుగుటకును ఉపవాస ప్రార్థన మాత్రమే చేయాలి తప్ప మన సొంత ఉద్దేశాలు నెరవేర్చబడడానికి కాదు, మన సొంత లబ్ధి కొరకు కాదు. ప్రియులారా, the more you pray and fast, the more you grow in faith of God. నువ్వు విశ్వాసంలో బలపడలేందే, విశ్వాసంలో స్థిరపడలేందే నీవెందుకు ఉపవాస ప్రార్థన చేస్తావు? విశ్వాసంలో బలపడలేని ఉపవాస ప్రార్థన అది దేవుని దృష్టిలో అంగీకారం కాదు. దేవుని స్వరము వినలేని ఉపవాస ప్రార్థన అది వ్యర్థం. నీ పాపాలను ఒప్పుకోలేనటువంటి ఉపవాస ప్రార్థన అది వ్యర్థం. నీవు దేవునితో సన్నిహితాన్ని నీవు బలపరచబడలేనటువంటి ఆ ఉపవాస ప్రార్థన అది వ్యర్థం. గమనించాలి నా సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన దాని యొక్క ప్రభావం గొప్పది. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన యొక్క నిర్వచనం, వీటి యొక్క భావాలు, ఉద్దేశాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక నిజముగా ఉపవాసము అనగా విధేయత కలిగి, ప్రార్థన అనగా దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండుటకు ఇష్టపడినటువంటి వాడు, తగ్గించుకొని త్యాగం చేసి సమర్పించుకొని ఉపవాస ప్రార్థన చేసేవాడు ఆ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. రెండవది, ఉపవాస ప్రార్థనను బట్టి వాడిలో ఉన్న అంతరంగ పాపములను ఒప్పుకుంటాడు, బయలుపరిచిన వాటిని విడిచిపెడతాడు. మూడవది, ఉపవాస ప్రార్థన దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహితాన్ని, ఆ సంబంధాన్ని బలపరుచుకుంటాడు. నాలుగవది, ఉపవాస ప్రార్థన వలన దేవునిని ఏది అడగాలో, ఏది అడిగి పొందుకోవాలో ఒక మంచి ఉపదేశాన్ని కలిగి ఉంటాడు. ఐదవది, ఉపవాస ప్రార్థన వలన దేవునితో ఒక మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు, విశ్వాసము చేత కట్టబడతాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు చేసిన వారు ఈ విధంగా దేవుని స్వరాన్ని విన్నారు, వారి యొక్క అంతరంగ రహస్యాలను ఒప్పుకున్నారు, వారు దేవునితో సన్నిహితాన్ని వారు బలపరచబడ్డారు, దేవునితో వారు అనేక రీతిలుగా ఏది అడగాలో వారు నేర్చుకున్నారు, దేవుని ద్వారా వారు విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. ప్రియులారా, మీ యొక్క దృష్టిని దేవునికి వాక్యంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ కలిగిన ఈ వచనాలు చదవండి, ఇంకా స్పష్టంగా దేవుడు మీకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపుతాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఉపవాసం గురించి, ప్రార్థన గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందో చూడండి. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం కూడా మీరు చదవండి. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం కూడా నేను మీకు చూపిస్తున్నాను. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ అధ్యాయం, అలాగే యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 33వ వచనం, లూకాసు సువార్త 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా ఉపవాసం యొక్క భావము, ఉద్దేశం, వారు చేసే ఉపవాస దీక్షలలో ఎలాంటి ప్రభావాన్ని వారు పొందుకొని ఉన్నారో అన్న విషయాలు ఈ వచనాల్లో ప్రస్తావించబడింది. దేవుని బిడ్డలుగా గ్రహించాలి, ఉపవాసం అనేది మన సొంత మోటివ్తోనో మన సొంత ఉద్దేశంతో అది చేసేది కాదు ప్రియులారా. కనుక ఉపవాసం అనేది దేవునికి విధేయత చూపించడం, అలాగే ప్రార్థన అనేది దేవుని యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉండడం. ద మోర్ యు ప్రే, ద మోర్ ద యాటిట్యూడ్ ఆఫ్ జీసస్ will be on you. You have to possess the God's attitude the more you pray. నువ్వు ప్రార్థించినప్పుడల్లా దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. మాటలు దేవుని వల్లే, ప్రవర్తన దేవుని వల్లనే, ప్రేమ కూడా దేవుని వల్లనే. ద మోర్ యు ప్రే. ఈరోజు ప్రార్థించేవారు ఒక్కోసారి ప్రవర్తించినప్పుడు వారు ఆ అపవాది దురాత్మల వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు, కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి నోట్లో మాధుర్యం అనేది లేదు, మృదుత్వం అనేది లేదు. అలాగే మనుషులకు కూడా వారి యొక్క మాటలు చాలా సూటిపోటీగా, బాణముల లాంటిగా పనిచేస్తా ఉన్నాయి. లోపల మాత్రం ప్రార్థనా పరులు. ప్రార్థించేవారు దేవుని స్వభావాన్ని, దేవుని యొక్క మనస్సును కలిగిన వారు అన్న విషయాన్ని గ్రహించాలి. ద మోర్ యు ప్రే, వెన్ యు ప్రే బిఫోర్ గాడ్, యు విల్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమించగలిగాడు, ఆయన క్షమించగలిగినాడు, అనేకులను ఆయన క్షమించగలిగి ఉన్నాడు. పాపాత్ములను ఆయన ద్వేషించలేదు, వారిని ఖండం చేయలేదు, కానీ వారిని ప్రేమించాడు. ప్రేమతోనే వారి యొక్క అపరాధములు, దోషములు వారు వదిలేటట్టుగా నేర్పించాడు ప్రియులారా.
అలాంటి ఉపవాస ప్రార్థన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడితే అలాంటి ఉపవాస ప్రార్థన చేయి, విధేయతతో కూడిన ప్రార్థన చేయి. అంతేగాని నీ సొంత లబ్ధి కొరకు, నీ సొంత ఆశీర్వాదాల కొరకు, నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థన చేస్తే అది దేవుడు అంగీకరించువాడు కాదు. కనుక ఈ మాటలను విని నువ్వు బలపరచబడితే నాతో పాటు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఉపవాసం అంటే ఏంటో, ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యాన్ని వీక్షించారో, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఇలాంటి ఉపవాస ప్రార్థన వారిలో మీరు స్థిరపరచండి. ఉపవాస ప్రార్థన నీ స్వరమును వినుటకును, ఉపవాస ప్రార్థన రహస్య పాపములు ఒప్పుకొనుటకును, ఉపవాస ప్రార్థన నీతో ప్రభువా సన్నిహితాన్ని బలపరచుటకును, ఉపవాస ప్రార్థన ప్రభువా ఇదిగో తండ్రి నాయన వారు ఏదైతే నిన్ను అడగాలో అది ఉపదేశించబడుటకును, ఉపవాస ప్రార్థన నీలో విశ్వాసాన్ని బలపరచుటకును వారికి కృప దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యం మా వినికుల్లో మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు ప్రభువా, ఇలాంటి ఉపవాస ప్రార్థన మాకు కావాలి అని అన్వేషిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి ఈ వాక్యము చేత బలపడి దీవించబడిన వారందరినీ కూడా మీరు ఆస్వాదించి మీరు మహిమ పొందమని జీవముగల యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మీరు దీవించబడితే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన విన్నపాలు, మీ సందేహాలు, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు సమాధానం ఇస్తాం. జీవముగల దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.